హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ముందుగా అయితే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకైతే ఈరోజు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే చెప్తాను. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయదో సబ్స్క్రైబ్ అయితే చేయండి. ముందుగా ఇందులో మీకు ఫస్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి, మీకు తెలుసు కదా, ఒక చెట్టు మొత్తం ఒక నలుగురు వ్యక్తులకైతే ఆక్సిజన్ అయితే ఇస్తుంది. ప్రతిరోజు నలుగురు మనిషికి ఒక చెట్టు అయితే ఆక్సిజన్ అయితే ఇస్తుంది. ఇంకా మీకు తెలిసిందే ఎన్ని చెట్లు ఉన్నాయో, ఎంతమందికి ఆక్సిజన్ వస్తుందో. అందుకే చెట్లను కొట్టేయకోకుండా అలాగనే పెట్టాలి, చెట్లను నాటాలి. నెక్స్ట్ మనకైతే అమెజాన్ అడవి అయితే మీకు తెలుసు కదా, అమెజాన్ అడవి గ్రేట్ అంటే అడవిలో వచ్చేసి గ్రేట్ అది అమెజాన్ అడవి మొత్తం మన వరల్డ్లో 20% ఆక్సిజన్ అయితే అదే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. అమెజాన్ అడవి నుంచి మనకు 20% ఆక్సిజన్ అయితే వస్తుంది వరల్డ్ మొత్తానికి. అలాగే మీకు తెలుసు కదా, మనం స్ట్రాబెర్రీస్ని బెర్రీ అని అయితే అంటాము, కానీ స్ట్రాబెర్రీస్ బెర్రీస్ అయితే కాదు. మనకు బెర్రీస్ అనేది బనానా అయితే అంటారు. అరటిపండుని బనానా అనేది బెర్రీస్ అనేది అంటారు, స్ట్రాబెర్రీస్ని కాదు. నెక్స్ట్ వచ్చేసి మీకు తెలుసు కదా, ఆక్టోపస్కు మొత్తం అయితే 3 హార్ట్లు అయితే ఉంటాయి, 3 గుండెలు. ఆక్టోపస్కు 3 హార్ట్లు అయితే ఉంటాయి. అలాగే 8 చేతులు అయితే ఉంటాయి, 3 గుండెలు, 8 చేతులు. నెక్స్ట్ వచ్చేసి మీకు నత్త తెలుసు కదా, స్నేలు. ఈ నత్త వచ్చేసి తన జీవిత కాలంలో ఒక 3 సంవత్సరాలు లేవకుండా అయితే నిద్రపోతుంది అన్నమాట. నత్త ఒక 3 సంవత్సరాలు కంటిన్యూగా అయితే ఏ పని లేకోకుండా తినకోకుండా కంటిన్యూగా అయితే నిద్రపోతుంది నత్త అయితే. ఈరోజు అంతే గైస్ ఫ్యాక్ట్స్ అయితే. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మన ఛానల్ షేర్ చేసి ఈ వీడియోకి అయితే లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ టు ది ఛానల్.